నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్దశి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తి R&B అతిథి గృహంలోకి ఆర్టీఓ కార్యాలయం ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి సూచనలతో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు సీఎం చంద్రబాబు విజన్ 2047 పై ప్రజలకు అవగాహన కల్పించిన శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు వివరాలు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన విచారణ కమిషన్ చైర్మన్ ముందు విచారణకు హాజరైన టీటీడీఓ శ్యామలరావు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకాళహస్తి ఆలయం సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సంకట చతుర్దశి పురస్కరించుకొని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించు సంకట చతుర్దశి పురస్కరించుకొని ఆలయంలోని అంజి వినాయకుడి వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాటుకు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శత్రుబాధ నివారణార్థం తెలుగుబా ఓ గజాననాయ నమః ఓ వక్రలక్ష్మణాయ శ్రీ వల్లభోపదే నమః స్వాహా వల్లభగణపతే నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా మహాగణాధిపతే నమః ఏకదంతం హస్తపాశమం సదారణో ఠీక్లింగ్ లోకే శ్రీకాళహస్తిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి మరో చోటుకు ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి సూచన మేరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్టీఓ కార్యాలయాన్ని మార్చాలని అధికారులు పరిశీలన చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని R&B అతిథి గృహంలో ఆర్టీఓ కార్యాలయాన్ని మార్చనున్నట్లు తెలుస్తుంది. శ్రీకాళహస్తిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని మరో చోట మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయం మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ భవనం చిన్నది కావడం, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడానికి గాని, సోమవారం పూట అర్జీలు సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తే తగిన సౌకర్యం లేకపోవడం తదితర కారణాలతో ఆర్టీఓ కార్యాలయాన్ని విశాల ప్రాంగణం ఉన్న చోటకి మార్చాలని ఎమ్మెల్యే సుత్తిరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పలు ప్రభుత్వ భవనాలు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోడ్లోని R&B అతిథి గృహం ఈటీసీ కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈటీసీ కేంద్రం పట్టణానికి చివరగా ఉండడం, అక్కడికి వింత ప్రాంతాల నుండి వచ్చే రైతులు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆర్టీసీ బస్టాండ్కి సమీపంలో ఉన్న R&B అతిథి గృహం అయితే అటువంటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోనూ పట్టణానికి నడిబొడ్డున ఉండటం కారణంగా ఇక్కడ ఉన్న అతిథి గృహంలోకి ఆర్టీఓ కార్యాలయం మార్చితే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఆర్టీఓ కార్యాలయాన్ని 2022 ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న చోట మార్కెట్ యార్డులో సివిల్ సప్లై గోడాన్లు, మార్కెట్ కమిటీ కార్యాలయం ఇక్కడే సొంత ఏర్పాటు చేయడం తదితర కారణాలతో ఇక్కడ సౌకర్యంగా లేని కారణంగా ఆర్టీఓ కార్యాలయాన్ని మార్చడానికి పరిశీలిస్తున్నారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా R&B అతిథి గృహంలోకి ఆర్టీఓ కార్యాలయానికి మార్చే విధంగా
అధికారులు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ అనంతరం విజయవాడలోని క్రికెట్ స్టేడియంలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి శ్రీకాళహస్తి బొజ్జల సుధిరెడ్డి ఆటలు ఆడారు. మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి క్రీడల్లో పాల్గొన్నారు. ఎల్లప్పుడూ రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండే నాయకులు ఆట విడుపుగా ఉల్లాసంగా గడిపారు. కంచర్ల శ్రీకాంత్ గారు ఇరగొడుతున్నారు. వారిలో ఇంత టాలెంట్ ఉందని మాకు అర్థం తెలియదు. శ్రీకాంత్ అది అలా కళ్ళు కనిపించిన చెప్పండి అన్న ఎవరన్నా. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బిఎస్ గిరికుమార్ ఆధ్వర్యంలో వార్డు సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విజన్ 2047 పై ప్రజలకు అవగాహన కల్పించారు. 2047 నాటికి రాష్ట్రంలోని పేదరిక నిర్మూలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 సర్వే ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి వారి వారి గ్రామ వార్డు పరిధిలో ఉన్న ప్రజల వివరాలకు సేకరించాలంటూ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ బిఎస్ గిరికుమార్ ఆధ్వర్యంలో వార్డు సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విజన్ 2047 పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉగాది నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఈ పేదరిక నిర్మూలనకై సర్వే చేపట్టిన ప్రజలకు జీవన ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చేపట్టనున్నట్లు తెలియజేశారు. పురపాలక సంఘం కమిషనర్ బిఎస్ గిరికుమార్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం P4 సర్వే ప్రక్రియను ప్రారంభించిందని, రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రానున్న 5 ఏళ్లలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచిన ఫ్రేమ్ వర్క్లో జీరో పావర్టీ P4 పాలసీ అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి ఈ సర్వేకు శ్రీకారం చుట్టిందని తెలియజేశారు. పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలను గుర్తించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయాల్సింది P4 సర్వే ఉద్దేశం. ఇక శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారని, ఇంటింట సర్వే చేయడం ద్వారా పేదల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే విధంగా సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి 27 రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా పేదరికంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఒక అంచనా వేయనున్నారు. సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్లో పొందుపరచనున్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ సర్వే నిర్వహిస్తున్నారని, అయితే ప్రభుత్వ పథకాల అమలు, అనర్హుల తొలగింపు వంటి అంశాలతో ఈ సర్వేతో ఎటువంటి సంబంధం ఉండదని, ప్రతి ఒక్కరూ సర్వే బృందానికి సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, నెమళ్ల బుజ్జి, సుమతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసిన మన ప్రెసిడెంట్ కుమార్ గారికి, అందరి ఇన్ఛార్జీలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల నిర్మూలనపై ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే మొదలుపెట్టడం జరిగింది. ఈ దిశగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబము సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సర్వే మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. తద్వారా వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు, వాళ్ళు మెరుగైన జీవితం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ P4 కార్యక్రమం. తద్వారా నిన్న అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులందరినీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రేపు 30వ తారీఖు ప్రతి నియోజకవర్గంలో పేదలంటూ ఉండకూడదు, 2047 కంతా వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి పౌరుడు సగటున 3 లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉంటే, అదే నెక్స్ట్ సంవత్సరానికి
రాబోయే సంవత్సరానికి 3,55,000 రూపాయలు ఉండాలని, అలాగే 2047కి 55 లక్షల రూపాయలు దాదాపు తలసరి ఆదాయం ఉండేటట్టు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ P4 పథకము. తద్వారా ప్రజలు పేదవాళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఒక విద్య, వైద్యం, సంతోషకరమైన జీవితం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. తద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, సంక్షేమ పథకాలు అందించవచ్చు అని, వాళ్ళ కుటుంబంలో చదువుకున్న ప్రతి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేదా వాళ్ళు చేతి వృత్తులు చేసుకున్నటువంటి చేతి వృత్తుల ద్వారా కూడా వాళ్ళకి మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని తీసుకొచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంలో అయితే గ్రామం వాళ్ళు, పట్టణాల్లో అయితే వార్డులో ఉండే నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ దీనిపైన దృష్టి సారించి పేదల నిర్మూలనగా, పేదవాళ్ళంటూ ఉండని రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కష్టపడి పేదలందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఉండాలని, ఆర్థికంగా వాళ్ళు డెవలప్ చేసి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, తద్వారా మేమందరం కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తామనేది కూడా తెలియపరుస్తూ, పేదలందరినీ కూడా ఆర్థికంగా బాగా డెవలప్ చేస్తామని కూడా తెలియపరుస్తాం. మనం P4 సర్వే ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలను తప్పనిసరిగా భాగస్వామ్యం చేసేసి ఈ పథకాలను మనకి తప్పనిసరిగా దీని మీద ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని ప్రోత్సహించడానికి మరియు ప్రతివైపు నడిపించడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీని ముఖ్యంగా ఈ సమాజంలో తప్పనిసరిగా ఈ కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకొని ఒక స్వయం నిర్వహణ సామర్థ్యం కలిగి ఒక వ్యవస్థను నిర్మూలించడానికి రూపొందించబడింది. కాబట్టి ఇంకా మనం ఈ విజన్ తప్పని విజన్ 2047 దిశగా అందరూ నడవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మన ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత ప్రజల భాగస్వామ్యంగా రూపొందించిన ఈ పథకాన్ని తప్పనిసరిగా అందరూ సద్వినియోగం చేసుకొని, మేము ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది పైనుంచి. ఆ క్వశ్చన్ సమాధానం తెలియపరిచేసి తప్పనిసరిగా ఏ విధంగా ఆ క్వశ్చన్లో ఏ విధంగా మీరు భాగస్వాములు అయ్యి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసినట్లయితే తద్వారా మేము ప్రభుత్వాన్ని పంపించడం జరుగుతుంది. అక్కడ మనకు కావాల్సిన ఒక పేదరికాన్ని ఏ విధంగా రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించబడింది. కాబట్టి అందరూ తప్పనిసరిగా మేము ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానం తెలియజేసేసి మాకు తెలియపరచాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో ఆర్టీఐ యాక్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి యోగానంద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పట్టణంలోని వీధులలో ర్యాలీ నిర్వహించారు. యోగానంద్, శ్రీధర్ సంయుక్తంగా మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు బ్యాంకులు మరియు ఆర్థిక వ్యవస్థలు యువతను ప్రలోభాలు పెడుతూ క్రెడిట్, డెబిట్ కార్డులు, అధిక వడ్డీలకు అప్పుల రూపంలో నగదునిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నాయన్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలియజేశారు. ఆర్టీఐ తరఫున మేము నిర్మలా సీతారామన్ గారికి 16 నుంచి 23 సంవత్సరాలు ఉన్న స్టూడెంట్స్కి, పిల్లలకి లోన్లు, క్రెడిట్ కార్డులు ఇచ్చేసి వాళ్ళ సూసైడ్లు కారణమవుతున్న ప్రైవేట్ బ్యాంకుల దౌర్జన్యాల గురించి 25 పేజీలు నిర్మలా సీతారామన్ గారికి పోస్ట్ ద్వారా మేము పంపించాము. అపాయింట్మెంట్ కోసం కూడా కోరాము. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే మేడం గారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇస్తామని మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. శ్రీకాళహస్తి డిఎస్పీ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు దీనికి సహాయం చేసిన దానికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అధిక వడ్డీలు, 23 సంవత్సరాలు ఉన్న పిల్లలకి సూసైడ్లు కారణమవుతున్నారు. దానికి ముఖ్య కారణం యువతని మేల్కొల్పే దానికోసమే మేము ఈ ర్యాలీ మొదలుపెట్టాం.
ఇటు మొట్టమొదటిగా శ్రీకాళహస్తం మొదలు పెడుతున్నాం. బ్యాంకుల దౌర్జన్యాలు మరీ విపరీతంగా అయిపోతున్నాయి. 16 సంవత్సరాలు ఉన్న పిల్లవాడుగా ఏమి జాబ్ చేస్తున్నాడని ఇతనికి లోన్స్ ఇస్తున్నారు ప్రైవేట్ సంస్థలు. 23 సంవత్సరాల దాకా ఇవ్వద్దనేది నా డిమాండ్. 17-18 సంవత్సరాలకు ఇచ్చేసి వాళ్ళకి అన్యాయంగా వాళ్ళు లోన్లు కట్టలేకపోతే వాళ్ళు సివిల్ పోగొడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసేదానికి ముందడుగేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారస్తుల్లాగా, బ్రిటిష్ పాలనలాగా ఈ ప్రైవేట్ సంస్థలు పిల్లలకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ సూసైడ్లకి, వాళ్ళు చదువుకోకుండా దుర్మార్గులుగా తయారవడానికి ముందంజలు వేస్తున్నారు ఈ బ్రిటిష్ పాలనలాగా ప్రైవేటు బ్యాంకుల సంస్థలు. కాబట్టి ఈ సంస్థలకి బుద్ధి చెప్పాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నిర్మలా సీతారామన్ గారికి 23 పేజీల సీల్ కవర్ పంపించాము, అపాయింట్మెంట్ కూడా పంపించాము. కాబట్టి ఈ దౌర్జన్యాలని ఈ బ్యాంకర్స్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పిల్లల్ని జుట్టు పట్టుకొని బయట తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. పిల్లోడు కాలేజీకి వెళ్లకుండా బయట తిరిగే పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇలాంటి వాటికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ శ్రీకాళహస్తిలో మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. బ్యాంకర్ల పైన ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఏర్పేడు ఆపరేషన్ ద్రోణగిరితో భౌగోళిక స్థాన సంబంధిత విధానం అమలుతో దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఒరవడి చోటు చేసుకునుందని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరండేకర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటి ప్రాంగణంలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ లో జరుగుతున్న డెమో డే షోకస్ ఈవెంట్ లో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఏర్పేడు సమీపంలోని ఐఐటి ప్రాంగణంలో టెక్నాలజీ ఇన్ఫోబేషన్ హబ్ లో డెమో డెసోకస్ ఈవెంట్ నిర్వహించారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కేన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో NMICPS మిషన్ డైరెక్టర్ ఎక్తా కపూర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, GDPDC చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి అవలంబించవలసిన కార్యక్రమాలపై చర్చించారు. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాత్సవ్ కొత్త ప్రాజెక్టుల గురించి వివరించారు. ఇక జియోస్పేషియల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడానికి 25 అగ్ర స్టార్టప్లను గుర్తించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ ద్రోణగిరితో భౌగోళిక స్థాన సంబంధిత విధానం అమలుతో దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన ఒరవడి చోటు చేసుకోనుందని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరెండేకర్ అన్నారు. పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చంద్రమాకుల పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కె వెంకటరమణ, అతని అనుచరులు అతని కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నారు. రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన వెంకటరమణ అతని అనుచరులు గొడవ పడ్డారు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని సిఐకు ఫిర్యాదు చేసినా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఈ నెల 15వ తేదీన వెంకటరమణ అతని అనుచరులు రామకృష్ణ కుమారుడు సురేష్ పై హత్య యత్నానికి ప్రయత్నించారు. రామకృష్ణ కొడుకు సురేష్ ని కాపాడే ప్రయత్నంలో వెళ్లగా రామకృష్ణ మెడపై వేట కొడవలితో దాడి, రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రామకృష్ణ హత్య రాజకీయ పోరులో ఒక భాగమని పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రెడ్డప్పరెడ్డి రామకృష్ణ హత్య కేసు దాడికి మూలకర్తగా వ్యవహరించారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. రామకృష్ణ హత్య కేసులో ఉన్న నిందితులు భూ ఆక్రమణలకు, బెదిరింపులకు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడిన ఘటనలో పాల్గొన్నట్లు ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. హత్య కేసులో ముద్దాయిలకు వైసీపీ బడా నేతలు అక్కిసాని భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. రామకృష్ణ హత్య కేసులో పరారీలో ఉన్న ముద్దాయిల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. హత్య కేసులో సాక్షుల రక్షణకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందాల్ తెలిపారు. తిరుమలలో నిరసనలు, ధర్నాలు చేయకూడదని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి స్వామీజీలకు విజ్ఞప్తి చేశారు. నిన్న అఖిలాండం ఎదుట ముంతాజ్ హోటల్ కు వ్యతిరేకంగా స్వామీజీలు పెద్ద సంఖ్యలో బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి బక్కారపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని నిన్న తిరుమల క్షేత్రంలో అఖిలాండం వద్ద జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. ఆలయ నియమ నిబంధనలు, తిరుమల తిరుపతి దేవస్థాన నియమ నిబంధనలు ఉల్లంఘించడం మంచిది కాదు. సాధు సంతులు, మఠాధిపతులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. మన ఆలయాల పట్ల మనమే అల్లరి చేసుకుంటే సమాజానికి ఏం సందేశం ఇస్తాము? ముఖ్యంగా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని మనమిచ్చే అవకాశం భవిష్యత్తులో రాజకీయ నాయకులు దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి తిరుమలలో దయచేసి ధర్నాలు గాని నిరసనలు గాని తిరుమల క్షేత్రంలో చేయకూడదు. ఏదైనా ఉంటే మనం కింద అలిపిరి దగ్గర దాన్ని నిర్వహించుకుందాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఆదర్శంగా ఉండాల్సింది పోయి మనమే అల్లరి చేసే దిశగా వెళ్తే సమాజానికి ఉన్నటువంటి హిందూ బంధువులు మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించే తీరుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో నిన్న సాధువులు ధర్నా చేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుమలలో నిన్న సాధువులు తిరుగుబాటు చూశాము అని సాధువులు పాదాలు మొక్కుతాం, కానీ నిన్న స్వామీజీలు మెడల్ పట్టుకుని గెంటివేశారన్నారు. హిందూ ధర్మం కాపాడాలి అని త్యజించిన వారి పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. ముంతాజ్ హోటల్ నిర్మాణంకు అనుమతులు ఇవ్వడంపై నిరసనలు మిన్నంటాయన్నారు. పనికిమాలిన వ్యాన్లో ఎక్కించి అడవుల్లో బకారపేట పోలీస్ స్టేషన్కు తరలిస్తారని ప్రశ్నించారు. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారి అన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో సాధువులు సన్యాసుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మత కల్లోలాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇలా వ్యవహరించలేదన్నారు. హిందూ ధర్మం పరిరక్షిస్తున్నామని చెప్పే కూటమి ప్రభుత్వం సాధువుల పట్ల ఇదేనా మీ వైఖరి అని అడిగారు. హోటల్ నిర్మాణం జరగనివ్వము అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారన్నారు. సాధువులపై చేయి చేసుకోవడం చంద్రబాబు పాలనలోనే జరిగిందని విమర్శించారు. వైసీపీ పాలనలో 5,000కు మించి వీఐపీ దర్శనాలు ఇవ్వలేదని, కూటమి పాలనలో 7,500కు పైగా వీఐపీ దర్శనాలు కేటాయిస్తూ సామాన్య భక్తులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దర్శనాలు టికెట్లు బ్లాక్ టికెట్లో లభిస్తున్నాయని ఆరోపించారు. తిరుపతి కలెక్టరేట్లో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఎదుట వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తొక్కిసలాట ఘటనపై విచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు హాజరయ్యారు. ఈ రోజు జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఎదుట విచారణకు రెండవసారి హాజరైన టీటీడీ ఈవో హాజరయ్యారు. అనంతరం కమిషన్ ఎదుట తొలిసారిగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై వివరాలు వెల్లడించారు. బైరాగి పట్టణంలోని శ్రీ పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట ఘటన, విష్ణు నివాసం తొక్కిసలాట ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తొక్కిసలాట ఘటనపై దారితీసిన పరిస్థితులు, అప్పటి ఎస్పీగా విధుల్లో ఉన్న సుబ్బరాయుడు, డీఎస్పీ రమణకుమార్ను బదిలీ చేసిన విషయాలను కమిషన్ దృష్టికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీసుకొచ్చారు. కమిషన్ ఎదుట విచారణ కొనసాగుతుంది. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా సంకటహర చతుర్దశి, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి ఆర్ఎన్బి అతిథి గృహంలోకి ఆర్టీఓ కార్యాలయం, ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి సూచనలతో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. సీఎం చంద్రబాబు విజన్ 2047 పై ప్రజలకు అవగాహన కల్పించిన శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు. వివరాలు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ గిరికుమార్. తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన విచారణ, కమిషన్ చైర్మన్ ముందు విచారణకు హాజరైన టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.